శ్రీమాత్రే నమః. స్నానాల గదిలో ఉంచకూడని వస్తువులు. ఈ వస్తువులు ఉంటే అష్టదరిద్రాలే. స్నానాల గదిలో ఈ 6 వస్తువులు అస్సలు పెట్టకండి. స్నానాల గదిలో లేదా బాత్రూంలో ఈ 6 వస్తువులు పెట్టకండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. మనం గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్ర స్నానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గది కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టిన సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యము వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తు పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గదిని ఉండకూడదు. స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీని వలన ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి. ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది. ఆ కిటికీలు కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. స్నానాల గదిలో పొరపాటున కూడా ఈ 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతమైన గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు. పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. మీ స్నానాల గదిలో పెట్టకూడని 6 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి. మొదటి వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దము. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు. ఇంట్లో కూడా ఉంచకూడదు. అలా చాలామంది పగిలిన చిన్న అద్దము ఇంట్లో ఉంటే స్నానాల గదిలో యూజ్ చేస్తూ ఉంటారు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయటపడేయండి. చాలామంది అద్దాల్లోనే మొఖాలు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం వలన ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము. ఒక చిన్న అద్దం కొనుక్కోండి. దాన్ని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకొని వాడకూడదు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే ఇక్కడి నుండి తొలగించండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతూ ఉంటుంది కదా. ఆ జుట్టును అంతా దాచి ఒకే చోట దాచుకుంటూ ఉంటారు. ఆ జుట్టు నమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తారు కనుక ఆడవారు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు. స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి. కానీ స్నానాల గదిలో పెట్టకూడదు. స్నానాల గదిలో వెంట్రుకలు పడిన వెంటనే తీసేసి క్లీన్ చేసుకోండి. మూడవది, కట్టుకున్న మలిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు, తీసివేయాలి. కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు. ఆ తడి వస్త్రం తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, ఈగలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి. అంతేకాని 2-3 రోజులు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు.
ఆ చీపురుని స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. అలాగే చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని ఐదో వస్తువు ఏమిటి అంటే చెప్పులు. చెప్పులు ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆరవ వస్తువు ఏమిటి అంటే డస్ట్‌బిన్, చెత్తబుట్ట. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్తబుట్టని పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని బయట పడేసుకోవాలి. అన్నీ వాడేసిన షాంపూ కవర్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్తా చెదారం అంతా కూడా స్నానాల గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టే ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. లేదంటే పేదరికం అనుభవిస్తారు. ఇక ధనిక వృద్ధుడు తన ఆస్తిని తన 3 కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో ధనిక వృద్ధుడు ఉండేవాడు. అతనికి వయసు పైబడటంతో తన ఆస్తిని తన 3 కొడుకులకు సమాన సమభాగాలుగా పంచి ఇచ్చాడు. కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవరికీ ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు. అప్పుడు ఆ కొడుకులు అలా ఎందుకు చేశావు అని అడిగే ప్రశ్నకు అతను ఇలా జవాబు ఇచ్చాడు. ఆఖరికి నాకు మిగిలిన ఈ వజ్రం నేను మీ 3కి కొంత సమయాన్ని ఇస్తాను. ఈ సమయంలో మీరు 3 దిక్కులకు వెళ్ళి మంచి పనులు చేయండి. ఆ 3 కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వారికి దక్కుతుంది అని అన్నాడు. తర్వాత 3 కొడుకులు 3 దిక్కులలో వెళ్తారు. తర్వాత కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించుకున్న సమయం ఆసన్నమైంది. 3 అన్నదమ్ములు తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఒక్కొక్కరు తమ మానవతావాదినని చెప్పుకోసాగారు. వారిలో పెద్దవాడు ఇలా మొదలుపెట్టాడు. నాన్న విను. ఒక రోజున నా దగ్గరికి ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్ని అంతా నాకు అప్పచెప్పి తను తిరిగి వచ్చేంత వరకు తన ధనాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత అతను వచ్చి తన డబ్బును తిరిగి ఇమ్మన్నాడు. ఆ డబ్బును నేను నా దగ్గరే ఉంచుకునేవాడిని. కానీ నేను నిజమైన మానవతావాడిని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా అతనికి అప్పచెప్పాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ వజ్రాల ఉంగరానికి నేను అర్హుడినే కదా అని పెద్దవాడు అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, కానీ అబ్బాయి, లోకంలో అంతరాత్మలు ఉంటే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు. దీనిలో గొప్ప ఏమీ లేదు అని అన్నాడు. ఇక రెండో కొడుకు, నాన్న, నా సముద్రయానంలో వాన ఉరుములతో పెను తుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవరూ అనుకోలేదు. కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి నేను మాత్రం కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను. ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాడినే కదా? దానికి అతను తండ్రి, మంచి పని చేశావు నాయనా. నీ జీవితాన్ని నీవు లక్ష్య పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే, కానీ పిరికి వాడివి కావు. ఎవరైనా సరే అలానే చేసుకుంటారు అని అన్నాడు. ఇక మూడవ కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు. నాన్న, నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది. నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొర్లిపోయాడు. ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడు. నేను అక్కడికి అతన్ని పోనీయలేదు. కరుణ శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి రక్షించాను అని. అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నువ్వు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు. శత్రుత్వాన్ని, పగను మనసు నుంచి బహిష్కరించడానికి అత్యంత హృదయం అవసరం. కనుక నీవే నిజమైన మానవుడివి. నిస్సందేహంగా ఈ ఉంగరం నీకే చెందాలి అని ఆ వజ్రాల ఉంగరాన్ని తన చిన్న కొడుకుకి బహూకరించాడు. ఈ వీడియో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.